ఎంఎస్సీ బాటనీ చేస్తే బాగుంటుందా? దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని చెప్పి చాలామంది చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ జువాలజీ గురించి కూడా డీటెయిల్ వీడియోస్ చేశాను. వాటి లింక్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఎంఎస్సీ బాటనీ ఫుల్ ఫామ్ వచ్చేసి మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ బాటనీ అన్నమాట. ఇది ఎవరు ఎలిజిబుల్? మరి ఇది ఎవరు చేయడానికి ఎలిజిబుల్ అంటే డిగ్రీలో ఎవరైతే బీఎస్సీ, బీజెడ్సీ ఇలా లైఫ్ సైన్స్ కోర్సెస్ చేస్తారో వాళ్ళు ఇది చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అయితే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు 2 టైప్స్గా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఒకటి మేనేజ్మెంట్ కోటా, ఇంకోటి వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏపీపీజీ సెట్ అండ్ టీఎస్పీజీ సెట్ ఇట్లా మనకి యూనివర్సిటీస్లో పెద్ద పెద్ద కాలేజెస్లో కావాలంటే వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో మనం చేసిన స్కోర్ని బట్టి మనకు అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. ఎంఎస్సీ అంటే పీజీ కోర్స్ కాబట్టి పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇది ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకు 2 ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే వన్స్ మనం ఎంఎస్సీ బాటనీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళొచ్చు. లేదు నేను నాన్ టీచింగ్ వెళ్ళాలి అనుకుంటే మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అంటే బాటనిస్ట్, మైక్రోబయాలజిస్ట్, లేదంటే మీరు మెడికల్ కోడింగ్ నేర్చుకొని మెడికల్ కోడింగ్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్ మేనేజర్, ఎన్విరాన్మెంట్ ఆర్ సేఫ్టీ స్పెషలిస్ట్, ఎకాలజిస్ట్, టాక్సనామిస్ట్, టాప్ రిక్రూటర్, రీసెర్చర్, ఈ విధంగా మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మెడికల్ రిప్రజెంటేటివ్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజెస్లలో లెక్చరర్గా ఇలా కావాలి అంటే ఎంఎస్సీ బాటనీ తర్వాత పిహెచ్డి లెవెల్ వరకు కూడా వీళ్ళు వెళ్తారు. పిహెచ్డి లెవెల్ వరకు కూడా వెళ్ళి ఆ నాలెడ్జ్ అంతా దీని ద్వారా మీరు లెక్చరర్ లాగా, హై స్కూల్లో టీచర్ లాగా ఈ విధంగా కెరీర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పీజీ సెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీని సిలబస్ ఏంటి, వీటి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరికైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తుందో వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే, లేదు అంటే వేరే కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన కెరియర్ స్టాక్లో ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాము. ఆ స్కీమ్ ఏంటంటే 1-on-1 కౌన్సిలింగ్. మీకు కెరియర్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మేము మీతో 10 minutes కాల్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం అన్నమాట. మరి ఇదంతా ఎలా ప్రాసెస్ ఏంటి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫామ్ని ఫిల్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, 1-on-1 కౌన్సిలింగ్ ఇస్తాము. అది మాత్రమే కాకుండా ఇప్పుడు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను రీసెంట్గానే. జాబ్ అప్డేట్స్ ఏవైతే స్టోరీలో పెడుతున్నానో వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. అండ్ సమ్ ఇంపార్టెంట్ స్టఫ్ ఏమున్నా సరే వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తున్నాను, అది కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.